వైసీపీ ఓటమిపై సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పి గన్నవరం మండలంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా చక్కిరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్యకర్తను మర్చిపోవడం, కార్యకర్తకు ఇన్సూరెన్స్ చేయించకపోవడం వల్లే ఓటమి చూసిందని అన్నారు. ఇక రానున్న రోజుల్లో కార్యకర్తకు పెద్దపీట వేసి మంచి గుర్తింపించే విధంగా వైసీపీ పరిపాలన ఉంటుందని చక్కిరెడ్డి అన్నారు. అనంతరం చంద్రబాబుపై మండిపడ్డారు. దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్న ప్రభుత్వ కూటమి ఇష్టానుసారంగా చేస్తుందని అన్నారు. ఏం చెప్పాడైనా, ఎప్పటికీ సమాజంలో రాజకీయ నాయకులంటే గౌరవం సన్నగిలిపోయింది. రాజకీయ పార్టీ మీద విశ్వాసం పోయింది. ప్రజలకు ఎంత విశ్వాసం పోయింది? ఎన్నికల ముందు చెప్పే మాట ఉండి ఎన్నిక అయిపోయిన తర్వాత మనం తీసుకునే నిర్ణయం మరొకటి. అక్కడ పొందం ఉండదు. మనం ఇచ్చిన హామీలంటే అది అమలు చేయలేని కారణంగానే మనం విశ్వాసం కోల్పోయేది. రాజకీయ నాయకులు అంటే విశ్వాసం కోరలేదు. ఒకప్పుడు అయితే దైవ సంపదగా చూసేవాళ్ళు, ఇవాళ లేదు, జీరో. మరలా ఆ స్థాయికి తీసుకురావాలని రాజకీయ మీ అందరూ కూడా మీ అన్నో తమ్ముడు ఉంటే ఏ రకమైన సహాయ సహకారం అందిస్తారో అదే రకమైన సహాయ సహకారం అందించి రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా 7 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్నా. ముఖ్యంగా మనకు తెలుసు, రాష్ట్రంలో ఎవరెక్కడ ఏం జరిగినా కోనసీమలో కంట కొడితేనే ఆ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది. అట్లాంటిది మళ్ళీ ఈ 7 నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం ఇందాక విశ్వభాని చెప్పినట్టు కంచుకోట తప్పనిసరిగా కంచుకోటని మంచి మెజారిటీ గెలిపించే